నాకు తెలియదమ్మా. సో వసుదేవతకం అవుతుంది. ఓ మై గాడ్, సీరియస్లీ? yes. సో వసుదేవతకం BTS. Team Agrity presenting biggest event of the college, Vasudevatakkam. సో గైస్, ఇది మన డెకరేషన్ ప్లేస్ అన్నమాట. సో ప్రతి ఇయర్ మేము ఏ ప్లేస్లో డెకరేషన్ చేస్తాం. ఈ ప్లేస్తో ఒక మాకు ఐ మీన్ స్పెషల్ బాండ్ ఉంది, ఎమోషనల్ బాండ్ అని మాకు ప్లేస్లో. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాలు పొంగియడం, భోగి మంటలు అండ్ పూజ, ఈ మూడు మెయిన్ థింగ్ కదా. సో అన్నీ ఎక్కడ అవుతాయో చూపిస్తాం. చలో భయ్. పదండి మనం వెళ్ళి మన ప్రెసిడెంట్ ఇంకా జనరల్ సెక్రటరీని కలుద్దాం. వచ్చేసింది ఫైనల్ గా. ఒక 1 month 2 months నుంచి తిరిగితే మాకు 1 day ముందు మాకు పర్మిషన్ వచ్చింది. సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. See you on 24 10 AM. బాయ్. వాళ్ళని పంపించి మనం బ్లాగ్ చేసుకున్నాం. స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. కూలి పనులు కాదు, అంత మాట కష్టజీవులు వాళ్ళు. మా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి బ్యాక్ ఎండ్ నుండి ఫుల్ సపోర్ట్ ఇస్తారంటే మా లాజిస్టిక్స్ టీమ్. ఓకే, ఒక ఈవెంట్లో కష్టజీవులు 2 teams ఉంటాయి అన్నమాట, లాజిస్టిక్ టీమ్ అండ్ టెక్ టీమ్. వీళ్ళకి పాపం గుర్తింపు లేదు ఎక్కడ. ఓకే, సో మా తమ్ముడి ఇక్కడ ఉన్నది మా లాజిస్టిక్ టీమ్. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. వీడు మా సపోర్ట్ పిల్లర్. 1 year నుంచి మాతో ఉన్నాడు, 1 year నుంచి మాతో అన్ని చేస్తున్నాడు. నువ్వు సూపర్ రా. సో కైట్ ఫెస్టివల్స్ ఇక్కడ అవుతాయి అన్నమాట. ఇంత పెద్ద ప్లేస్ లో కైట్స్ ఎగరేస్తా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నేను మాట్లాడు. మా వీపీ యాక్చువల్లీ కొంచెం షై క్యాండిడేట్ అనమాట. కెమెరా చూడగానే వాడికి ఏమైతుందో తెలియదు, ముఖం దాచేసుకుంటాడు. మా వీపీ చాలా డెడికేటెడ్. మా సోషల్ మీడియాతో మాట్లాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మా సోషల్ మీడియా హెడ్ కూడా సిగ్గుపడి వెళ్ళిపోయాడు. సో ఒక అబ్బాయి సిగ్గుపడి పారిపోతున్నాడు. ఈజ్ అర్జున్. ఫస్ట్ ఇయర్ నుంచి నాన్ కొనైనా ఓకే, చెప్పు. ఏం చెప్పాలి? ఈవెంట్ గురించి చెప్పు. రేపు ఈవెంట్ ఉందంట, ట్రెడిషనల్ డే. వీళ్ళిద్దరు టైం వేస్ట్ క్యాండిడేట్లు, ఏం పని చేయరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది టైం పాస్ కాదు, క్లబ్ మీద ఉన్న డెడికేషన్. క్లబ్ కోసం మేము పెట్టే ఎఫర్ట్. టైం పాస్. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సో లోపల ఒక్కడే కూర్చున్నాడు, టెక్నికల్ వర్క్ చేసుకుంటున్నాడు. వాడు టెక్నికల్ లేకపోతే మా క్లబ్ లేదు బేసిక్గా. ఈవెంట్ పేరు చెప్పరా? ఏమేమి చేస్తున్నావు? టెక్నికల్ ఈవెంట్ పేరు తెలియట్లేదు. ఏం బయట మంచిగా మంచి రాట్లేదే. బిల్డింగ్ డిజైన్ చేసిన తన్నాలి. ఇంత పైన వాడని ఆడిటోరియం పెడతాడా? టెక్ని ఫంక్షన్ చేస్తామని చెప్పి సో ఇక్కడ ఉన్నారు. అటు అటు నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా అన్నా, నమస్తే. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. సో సృజన డాన్స్ కే బ్యాక్ బోన్ అనమాట. సో సృజన ఇక్కడ లేకపోతే అసలు డాన్సే లేదు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. భువన్ ఉన్నాడు అనమాట. నువ్వు ఎందుకు బ్లష్ అవుతున్నావు? భువన్ అంటే
ఇద్దరిది ఒక స్పెషల్ బాండ్. అన్న అక్క తమ్ముడు వీడు నాకన్నా సంవత్సరం ముందు పుట్టిన వీడు నాకు తమ్ముడు. వీళ్ళు డాన్స్ ఏమంటారు కానీ కొరియోగ్రాఫర్స్ అనమాట. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. డాన్స్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి? మాది అయితే ప్రస్తుతానికి 3 songs గోయింగ్ వెల్. ఇంకేం ఎక్కడికి వచ్చింది అదే చెప్పు. 2 songs అయిపోయినాయి మావి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ధృవ 2 songs అయిపోయినాయి మాయి. మా ప్రెసిడెంట్ ఫ్లాష్ మ్యాన్ అసలు ఫ్లాష్ మ్యాన్ ఇప్పుడు చూడండి ఇక్కడ కంటిన్యూస్ అందరూ ఉన్నారనమాట. పాపం వాడు ఉన్నాడు చూడండి, వాడు బట్ట దించుకుంటున్నాడు అసలు పని చేయడానికి. డిప్రెషన్. వాడికి ఫ్యూచర్ జాబ్ కాల్ సెంటర్ది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. అమెజాన్ లో ప్లేస్ వాడు కాల్ సెంటర్. A few inches later. నేను చాలా డాన్స్ అవుతుంది. 1 dayలో ఇచ్చి పడేస్తాను. పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పాపం వాడికి ఏదో బ్రేకప్ అయిన వాడితే కూర్చున్నాడు. పని చేసి చెప్పరా. డిప్రెషన్. మనం ఏంది 1 డేలో ఈవెంట్ చేస్తున్నాం. ఆకృతి మాకు ఇవాళ చెప్పారు, రేపు ట్రెడిషనల్ ఎలా ట్రెడిషనల్ ఆకృతి చేస్తాను నాకు తెలుసు. ఆకృతి చేస్తాను తెలుసు, కానీ 1 డే ముందు ఆకృతి 1 డే ముందు కూడా ఆకృతి చేయగలుగుతా అని చెప్పి మనం నిరూపిస్తున్నాము. ఏం చెప్పావురా? రేపు మా ఈవెంట్ చూడండి గద్ద వెళ్ళిపోతుంది. నిఖిల కూడా ఇక్కడ ఉంది. డాన్సర్ నిఖిల అండ్ డాన్సర్ కార్తిక. హలో ఆకృతి చాలా సడన్ గా ఫిక్స్ అయింది అనమాట. ఎలా సడన్ గా ఫిక్స్ అయింది. అవునా నిజమా? నేనే చంద్రముఖి. మా జేఎస్ వాడు ఫ్లాష్ మ్యాన్ అనమాట. వాడు అసలు కృష్ణ కనిపిస్తాడు అంట సార్. క్లబ్ అంటే పునీత్ క్లబ్ అన్నట్టు ఉంటాడు. కృష్ణ క్లబ్ అని ఉంటాడు. ఇక్కడ ఏ ఈవెంట్ అయినా ఎవరైనా కనిపిస్తుంది అంటే పునీత్. ఆడు అపరిచితుల్లో ఉంటాడు కదా, కూడా వచ్చారు. అపరిచితుల్లో అమాయకుడు నేనే, మిగతా వాళ్ళు వీళ్ళు. ఈ ఈవెంట్ ఎవరి వల్ల ఒప్పుకున్నారు? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. దాదా